వరంగల్ జిల్లా నర్సంపేటలో శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 118 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి 36,88 లక్షల నిధులు కేటాయించారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. అప్పుడే స్పందించి జిల్లా మంత్రిగా దయాకర్ రావు గారికి అన్ని తెలుసు, ఇక్కడ జరిగిన నష్టంలో వారు కూడా స్వయంగా విజిట్ చేసింది కాబట్టి వెంటనే మంత్రి గారు పెద్దమని చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేసి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని రోడ్లు చరిత్రలో ఏనాడు నర్సంపేటకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజల మౌలిక వసతులకు సంబంధించినటువంటి జీవో ఇంతటి విడుదల కాలేదు. రైతులకు పంట నష్టం ఎట్లయితే జరిగిందో మన ప్రాంతంలో రోడ్ల నష్టం అంటే జరిగింది. రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి, అత్యంత తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. పుట్టుకపోయిన రోడ్లు అయితే కిలోమీటర్ల కొద్ది వీటి రోడ్లు లేచిపోయి, మట్టి రోడ్లు మొత్తం లేచిపోయి, కలవట్లు వేరే అందరూ చూసి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ అయితే కిలోమీటర్ దూరం కొట్టుకపోయారు, మనమే సాక్ష్యం. సో ఆ సందర్భంగా అప్పుడే స్పందించి జిల్లా మంత్రిగా దయాకర్ రావు గారికి అన్ని తెలుసు, ఇక్కడ జరిగిన నష్టంలో వారు కూడా స్వయంగా విజిట్ చేసింది కాబట్టి వెంటనే మంత్రి గారు పెద్దమని చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేసి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని రోడ్లు చరిత్రలో ఏనాడు నర్సంపేటకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజల మౌలిక వసతులకు సంబంధించినటువంటి జీవో ఇంతటి విడుదల కాలేదు. రైతులకు పంట నష్టం ఎట్లయితే జరిగిందో మన ప్రాంతంలో రోడ్ల నష్టం అంటే జరిగింది. రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి, అత్యంత తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. పుట్టుకపోయిన రోడ్లు అయితే కిలోమీటర్ల కొద్ది వీటి రోడ్లు లేచిపోయి, మట్టి రోడ్లు మొత్తం లేచిపోయి, కలవట్లు వేరే అందరూ చూసి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ అయితే కిలోమీటర్ దూరం కొట్టుకపోయారు, మనమే సాక్ష్యం. సో ఆ సందర్భంగా